హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం తెలుసుకుందాం. యాక్చువల్గా మన వీడియోస్లో కంటిన్యూస్గా జనరేటర్స్ కోసం ఉంటుంది. బట్ ఈరోజు కూడా నేను ఇక్కడ 125 kVA జనరేటర్ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాను. బట్ ఆ దగ్గరలోనే మనకి ఇలాగ ఒక విండ్ టర్బైన్ కనపడింది. సో దీనికోసం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం చెప్పుకోవాలి అనుకుంటే ఇది ఇంజనీరింగ్కి ఒక నిదర్శనం అనమాట. ఎందుకు అనేది వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పూర్తిగా ఈ వీడియోని చూడండి. యాక్చువల్గా మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా ఈ 3 బ్లేడ్స్, ఇవేంటి అంటే గాలి నుంచి పవర్ని జనరేట్ చేయడం దీని మెయిన్ కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా దీని ఆర్పిఎం ఎంత ఉంటుంది అంటే 15 to 20 ఆర్పిఎం ఉంటుంది. మన జనరేటర్లో చూసుకుంటే ఆల్టర్నేటర్ ఉంటుంది. ఈ ఆల్టర్నేటర్ పవర్ జనరేట్ అవ్వాలి అంటే 1500 ఆర్పిఎంలో దాన్ని రొటేట్ చేయాలి. ఓకే, సో దీంట్లో కూడా ఒక ఆల్టర్నేటర్ ఉంటుంది. బట్ 15 to 20 ఆర్పిఎంలో తిరిగే ఈ బ్లేడ్స్ని ఒక గేర్ బాక్స్ కనెక్ట్ చేసి దాన్ని 1500 to 1800 ఆర్పిఎం మధ్యలో రొటేట్ చేస్తారనమాట. చూసారా, మనకు బయట కనపడుతుంది చాలా స్లోగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా. బట్ ఇంటర్నల్గా ఉండే గేర్ బాక్స్ అనేది దీన్ని 1500 to 1800 ఆర్పిఎంలో కన్వర్ట్ చేస్తుంది. అందుకు నేను దీన్ని ఏమన్నానంటే ఇంజనీరింగ్కి ఒక నిదర్శనం అన్నాను. చూడండి, ఇక్కడ చాలా స్లోగా తిరుగుతున్నట్టు అనిపించిన లోపల 1800 ఆర్పిఎం వరకు మనకి గేర్ బాక్స్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో పొల్యూషన్ అనమాట. దీంతో మనం కంటిన్యూస్గా 24/7 మ్యాక్సిమం పవర్ని జనరేట్ చేసుకోవచ్చు. జనరేటర్కి ఎన్నైతే సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయో దీనికి కూడా అలానే అన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఒకవేళ విండ్ స్పీడ్ ఎక్కువైంది అంటే టర్బైన్ ఎలా కంట్రోలింగ్ చేసుకోవాలి అంతా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది దీంట్లో. మనకి ఇది చూడడానికి చిన్నగా అనిపించిన బ్లేడ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మన కింద నుంచి చూస్తే చిన్నదిగా ఉన్నా సరే అది చాలా ఒక పెద్ద రూమ్లా ఉంటుంది. ఒక 125 జనరేటర్ ఎంతైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ అంత ఉంటుంది. థ్యాంక్ యూ.